అప్పు తీసుకోవడం ఏంటి సార్? నా దగ్గరకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో సంతకం పెట్టాలంటే అటెండర్‌కి 5,000 ఇవ్వాలి. వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆళ్ళకి డబ్బులు ఇవ్వాలనేసి సాక్ష్యాలు కూడా తెమ్మంటే తెస్తాను. అప్పుగా తీసుకోవడానికి వాడేంటి నాకు చుట్టమా పట్టమా సార్ ఇచ్చేయడానికి? మరి ప్రామిసరీ నోట్లు ఉన్నాయి ప్రతిదానికి అంటున్నారు. ప్రామిసరీ నోట్లు ఇచ్చాము అంటే అప్పుతోటి సమానం కదా, అప్పు ఇస్తేనే కదా ప్రామిసరీ నోట్లు అంటున్నారు. మా అన్నయ్య వాళ్ళు ఈ డబ్బుల గురించి జడ్పీకి కట్టలేదు చేయలేదు అనేసి నిలదీసి పెద్ద మనుషులు అడిగితే ఈ ఈ డబ్బులు ఇస్తానని ప్రామిసరీ నోట్ రాశాడు సార్. అది నెక్స్ట్ ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆ చాటింగ్లో మీరు చూపించినటువంటి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడాను ఫేక్, మీకు మీరే సొంతంగా ప్రిపేర్ చేసుకున్నారని చెప్పేసి రాంగ్ ప్రొఫైల్, వాళ్ళ ప్రొఫైల్ తోటి మీరు అలా క్రియేట్ చేశారని అన్నారు. వాస్తవానికి మీకు చాట్ చేసినటువంటివి వాస్తవమా కాదా, ఎవరు చాట్ చేశారు, దీని మీద మీ సమాధానం ఏంటి? వాడి ఫోను అతని ఫోను తీసుకురమ్మనండి, నా ఫోను ఇస్తాను. మధ్య వ్యక్తులు ఎవరెవరితో చాట్ చేశారో వాళ్ళ ఫోన్లు తీసుకురమ్మండి, సైబర్ క్రైమ్ వాళ్ళే చూసుకుంటారు. కానీ పోలీసులు మాత్రం న్యాయంగా ఇచ్చేసుకుంటే న్యాయం జరుగుతుంది సార్. అంటే సైబర్ క్రైమ్ అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరు కూడా ఛాలెంజ్ చేసినట్టు? అవును సార్, నేనైతే తప్పు చేయలేదు. ఫోన్ తీసుకురమ్మనండి, నా ఫోను ఇస్తాను, మధ్య వ్యక్తుల ఫోను ఇస్తాను, నెంబర్లు కూడా ఇస్తాను. ఇంకొంతమంది కూడా వస్తారు. ఆడి వల్ల బాధపడిన ఆడవాళ్ళు కూడా ఆల్రెడీ నాకు ఫోన్ చేసి ఉన్నారు, వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు, వస్తారు, తీసుకొస్తాం. అది సార్. నెక్స్ట్ మీరు ముసుగేసుకొని మాట్లాడుతున్నారు, ధైర్యం ఉంటే ముసుగు తీసి మాట్లాడు అని అంటున్నారు. ఏంటండి అంత భయపడేది ఏమైనా ఉందా ఆయన దగ్గర? మీడియాలో పనిచేసాడు అన్నారు కదా సార్. మీడియా వాళ్ళు పనిచేస్తే ఈ ఈ బాధితురాలు ఫేస్ ఎవరైనా చూపిస్తారా లేదా ఒకసారి కనుక్కోమనండి. నేను ధైర్యంగా ఉంటాను. ప్రజావేదిక పెట్టమనండి, మేడంని రమ్మనండి, ఎవరెవరిని తీసుకొస్తారో వాళ్ళందరినీ రమ్మనండి, మా ఎదుటి పెట్టండి, అప్పుడు నిజాలు మాట్లాడమనండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? ఇస్తే అప్పుడు తీసుకున్నారా, తీసుకోలేదా? మీరు ఇప్పుడు ఏమైనా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మాత్రం తీసుకోలేదు సార్. ఆ పోలీసులను కూడా నేను గుర్తుపడతాను. ఇప్పుడు ఇందులో ఒక ప్రధానంగా వాళ్ళు చెప్పేది చాటింగ్లే పోనీ తప్పు అనేసి అతను అంటున్నారు. అదే నిజం కావచ్చు. అతను మరి మనుషుల్ని ఇంటి మీదకి పంపించి వాడి ఇంటి బయట టాప్ ఇన్ టౌన్ దగ్గర ఇంటి బయట ఉన్నాడు, ఇంత కర్ర పట్టుకొని ఉన్నాడు. ఆ వీడియోలు అబద్ధమేనా, చీకట్లో కనిపించలేదా, లేకపోతే మబ్బి పెట్టుకుంటున్నాడు? ఒకసారి చెక్ చేసుకోమనండి. వాళ్ళ చుట్టాలని వాళ్ళ పట్టాలని కిరణ్ ఆ రోజు మా ఇంటి ముందు గొడవ చేయడానికి కిరణ్ వచ్చాడు. కిరణ్ కాకుండా 10 మంది అబ్బాయిలు వచ్చారు. ఇప్పుడు ఇది ఇచ్చాడు కదా సార్, ఆ వెనకాతలు కూడా వాళ్ళు ఉన్నారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఆ వెనక ప్రెస్ మీట్లో. అది వెరిఫై చేసుకోమనండి, నిజమా కాదా అనేసి చెప్పమనండి. నా మీద ఎందుకు దాడికి పంపించారు, నేనే తప్పు చేశాను, ఇంటి మీదకి అంతమందిని పంపించాల్సిన కారణం ఏంటి? మరి దాడి చేసేటప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, పోలీసులు ఎట్లా రెస్పాండ్? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కానీ మినిస్టర్ పిఏ అనగానే ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు, ఎవరు లేరని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నైట్ వెళ్తే సార్ ఇన్ని రోజులు పోలీసులు కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోలేదని తెలిసిపోయింది సార్. వెళ్ళాము 2 సార్లు, అలిసిపోయి వచ్చేయడం అయింది. కానీ కొంతమంది పెద్ద మనుషులు, వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను, చెప్పాలంటే మీకు రుజువులు కూడా ఇప్పిస్తాను. వాళ్ళు పెద్ద మనుషులు కూడాను వాడికి ఇలాగా అలా చేసాడని అంటే అడుగుతామమ్మా చేస్తామమ్మా అని కూడా అన్నారు. 24 రాత్రి మా ఇంటి 24 రాత్రి మా ఇంటికి వచ్చి గొడవ చేయడం వల్ల నా పిల్లలకి నాకు ప్రాణహాని ఉందని తెలిసి కంప్లైంట్ ఇచ్చాను సార్. మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అది సార్. మీరు వాట్సాప్ మీరే క్రియేట్ చేసుకున్నారు అనుకున్నారు, ఏంటండి వాట్సాప్ మీరు క్రియేట్ చేసుకున్నారా? మీరు ఏమంటారు దీని మీద? అతని ఫోను తీసుకురమ్మనండి, నా ఫోను తీసుకొస్తాను. అతను ఎవరెవరితో చాటింగ్ చేసి నా గురించి ఎవరితో డిస్కషన్ పెట్టారో అప్పుడు తెలిసిపోతుంది. నేను ఎవరితో మాట్లాడి నేను క్రియేట్ చేశానని అంటున్నారు, అవి తెలిసిపోతాయి. అతను ఎవరితో చాటింగ్ చేశారో ఆ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను, అప్పుడు ఎవరిది ఏంటనేసి తెలిసిపోద్ది కదా సార్. దీని మీద పోలీసులు ఎటువైపు తిరగకుండా దీనిగా ఇచ్చేసుకుంటే బాగుంటుంది.
సిన్సియర్గా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అది సార్.